హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరపప్పు టమాటా ఎలా చేస్తారో చూద్దాం. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే ఈ పప్పు చాలా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేస్తారో, అలాగే ఈ పప్పు మనకి అన్నంలో ఇంకా చపాతీ పూరీలోకి తింటే చాలా బాగుంటుంది. సో కమాన్, లెట్స్ సీ ద ప్రొసీజర్. మనకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, పసుపు, జీలకర్ర, ఆవాలు. దీంతోపాటు పెసరపప్పు, నూనె, ఉప్పు, కారం కూడా అవసరం మనకు. సో ఫస్ట్ మనము ప్రెషర్ కుక్కర్లో నూనె వేసుకుందాం. దాని తర్వాత వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చులు వేసుకొని ఇవి వేగగానే కరివేపాకు వేసుకుందాము. ఓకే, సో ఇది వేగిన తర్వాత ఇది కొంచెం మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. చాలా సింపుల్గా 10 minutes లోపు అయిపోయే రెసిపీ. వంట రాని వాళ్ళు ట్రై చేయవచ్చు, వంట వచ్చిన వాళ్ళు కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఇలా చేయొచ్చు. సో కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇది బాగా కలిపేసుకున్నాము. కొంచెం ఉల్లిపాయలు వేగగానే ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇంగువ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. సో ఇది పచ్చి వాసన వెళ్ళే వరకు దీన్ని కొంచెం వేగనిద్దాం. మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో చూసారు కదా, పచ్చి వాసన వెళ్ళిపోయింది దాదాపు. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. వేసి బాగా కలుపుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఒక మీడియం సైజ్ 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న వేసుకుందాం. రెండు మీడియం సైజ్ టమాటాలకి నేను ఒక 200 grams పెసరపప్పు తీసుకున్నాను. అది నానబెట్టలేదు, కడిగి పక్కన పెట్టాను. నానబెడితే ఏమవుతుందంటే చాలా మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కదా. అందులో మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి నానబెట్టలేదు. సో మెత్తగా కావాలనుకున్న వాళ్ళు నానబెట్టుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది ఇందులో వేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఇందులో సరిపడా కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో దాన్ని చూసుకొని తగ్గట్టుగా ఒక స్పూన్ కానీ స్పూన్నర కానీ కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం మనము. ఓకే, ఇది మిక్స్ అయిపోయింది కదా. ఉప్పు కారము ఒక 2 minutes అలా హీట్ చేసుకుందాం. ఇలాగే ఇలా కలుపుకుందాము. ఓకే, ఇప్పుడు మనము ఇందులో ఒక 1/2 glass ఆఫ్ వాటర్ వేసుకుందాము. నేను మరీ ఎక్కువ వేయలేదు. సో దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేద్దాము. ఓకే, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. బాగా మెత్తగా వద్దు అనుకున్న వాళ్ళు ఒక విజిల్ రాకముందుకే తీసేయచ్చు. ఆ ప్రెషర్, దానిలో ఉన్న ప్రెషర్తో కుక్ అయిపోతుంది. బట్ నేను ఇక్కడ ఒక విజిల్ వచ్చాక బంద్ చేశాను. ప్రెషర్ పోకముందుకే నేను తీసేసాను, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది అనేసి. సో చూసారు కదా, ఇలా వేడిగా ఇలా ఉంది. నేను ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు మనము కొంచెం వాటర్ కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం 1/2 glass వాటర్ యాడ్ చేశాను. ఒక 2 minutes సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేస్తే రెడీ అయిపోయింది. చూసారు కదా. సో ఇలా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఎంతో ఈజీ అండ్ సింపుల్గా
పోపు పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో చేస్తే వితిన్ 5 to 8 minutesలో మనం ఈ రెసిపీ ఫినిష్ చేసేయచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే డెఫినెట్లీ చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.